ప్రకృతిలో ఎన్నో రకాల అద్భుతమైన మూలికలు ఉన్నాయి. వీటి విలువ తెలియక చాలామంది ఇవి పిచ్చి మొక్కలేమో అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి దానికి ఒక ఉదాహరణ ఏంటంటే తుత్తూరు బెండ, అతి బల. దీని గురించి చాలామంది తెలియదు, కానీ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అతి ముఖ్యమైన ఒక అద్భుతమైన మూలిక గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రకృతి ప్రసాదించిన ఒక మహాశక్తి అని దీని గురించి చెప్పుకోవచ్చు. అతిబల, తుత్తూరు బెండ. దీని రహస్యం తెలుసుకుంటే మీరు అవునా అని అనుకుంటారు. వీటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఔషధం కాని పదార్థం లేదు అంటుంది ఆయుర్వేదం. కాబట్టి గమనించగలిగితే ప్రతి దాంట్లోనూ అద్భుతమైనటువంటి విలువలు ఉన్నాయి. ముఖ్యంగా అతిబల లేదా ఈ తుత్తూరు బెండ గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది ఒక మహాశక్తి అని చెప్పొచ్చు. అతిబల శాస్త్రీయ నామం ఏంటంటే అబుటిలాన్ ఇండికం. దీన్ని తెలుగులో తుత్తూరు బెండ, అలాగే దువ్వెన చెట్టు ఇలాంటి పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో అతి బల అంటే మహాశక్తి అని అర్థం. ఇది ఒక ఔషధ గుణాల గని అని చెప్పొచ్చు. ఈ మొక్కలో వేర్లు, ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు ఇలాగ ప్రతి భాగం సాంప్రదాయ వైద్యంలో వినియోగిస్తూనే ఉంటాం. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు నివారణ గుణం ఉంది. అలాగే ఎనాల్జెసిక్ అంటే నొప్పి తగ్గించే గుణం ఉంది. అన్నిటికీ మించి డయూరిటిక్ అంటే మూత్ర విసర్జన పెంచేటటువంటి గుణం ఉంది. ఇంకా ప్రధానంగా హెపటోప్రొటెక్టివ్ అంటే కాలేయాన్ని రక్షించేటువంటి గుణం కూడా దీనికి ఉంది. ప్రధానంగా కీళ్ళ నొప్పికి ఇది దివ్యమైన ఔషధంలాగా పనిచేస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్తో కూడినటువంటి కీళ్ళ వాపులకి దీని ఆకుల పేస్ట్ని నేరుగా పోయటం ద్వారా అద్భుతమైనటువంటి రిలీఫ్ పొందొచ్చు. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపుకి కారణమయ్యేటటువంటి ఆ ఎంజైముల విడుదల కాకుండా అడ్డుకుంటాయి. అయితే దీన్ని సాధారణంగా చూర్ణ రూపంలో అయితే రోజుకి 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడాలి. కషాయ రూపంలో అయితే 10 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదుగా వాడాలి. శ్వాసకోశ ఆరోగ్యానికి ఇది పెట్టింది పేరు. అతిబల గింజలు కఫాన్ని తగ్గించేటువంటి ఎక్స్పెక్టోరెంట్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇవి దగ్గు, బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ సమస్యలకి నివారణ కింద పనిచేస్తాయి. అన్నిటికీ మించి జీర్ణక్రియకి కూడా ఇది మంచి మద్దతునిస్తుంది. అతిబల గింజలు ఒక మృదువైన లాక్సిటివ్గా పనిచేస్తాయి. అలాగే మొలలు అంటే పైల్స్, మలబద్ధకం ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి పేగు కదలికల్ని ఇంప్రూవ్ చేయడానికి 1 నుంచి 3 గ్రాముల చూర్ణం సరిపోతుంది. ఇక పోషకాలు, రసాయన సమ్మేళనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మొక్కలు ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, గ్లైకోజైడ్స్, సపోనిన్స్ ఇలాంటి క్రియాశీల రసాయనాలు ఎన్నో ఉంటాయి. దీని వేల నుంచి లినోలిక్, ఒలియిక్ లాంటి ఒక ముఖ్యమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ని తీసి దీన్ని ఔషధ ఉపయోగాల కోసం వాడుతూ ఉంటారు. ఇంకా ప్రధానంగా నార ఉత్పత్తి కూడా దీంతో చేస్తుంటారు. ఈ మొక్క కాండం నుంచి సేకరించినటువంటి బలమైన నారని, ఫైబర్ని సాంప్రదాయకంగా జనపనార అంటే జూట్, అలాగే తాళ్ళు, కాగితాల తయారీలలో వాడుతూ ఉంటారు. ఈ నార స్థితిస్థాపకత కలిగి ఉంటుంది, రంగుల్ని సులభంగా తీసుకుంటుంది. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. దీన్ని మరింత లోతుగా తెలుసుకుందాం. అతిబల గురించి చెప్పాల్సి వస్తే ఇది ఔషధాల పుట్టినిల్లు అని మనం చెప్పొచ్చు. అతిబల అంటే సంస్కృతంలో చెప్పుకున్నట్టుగా మహాశక్తి అని అర్థం. ఈ మొక్కని తెలుగులో దువ్వెనకాయ, తుత్తూరు బెండ ఇలాంటి పేర్లతో పిలుస్తారు. సాధారణంగా రోడ్డు పక్కన కలుపు మొక్కలాగా పెరుగుతున్నప్పటికీ వందల సంవత్సరాలుగా ఆయుర్వేదం, అలాగే సిద్ధ వైద్యం ఇలాంటి విధానాలలో దీన్ని ఒక మంచి మూలిక కింద వాడుతున్నాం. ఒక ఔషధ విలువలు కలిగినటువంటి ఒక అద్భుతమైన మూలిక కింద దీన్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈ మొక్క శాస్త్రీయ నామం అబుటిలాన్ ఇండికం అంటే ఇండియాకి సంబంధించింది అని, మాల్వేసి కుటుంబానికి సంబంధించింది. ఇది అతిబల నిటారుగా పెరిగేటటువంటి ఒక షర్బ్ అంటే గుల్మ జాతికి సంబంధించింది. ఇది సాధారణంగా 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ముఖ్యంగా అడుగు భాగంలో కాండం గట్టిగా కొద్దిగా కర్రలాగా మారుతుంది. దీని ఆకులు గుండ్రంగా ఉండి స్పర్శకు మృదువుగా వెల్వెట్ లాగా ఉంటాయి. పసుపు లేదా నారింజ రంగులో ఉండేటువంటి దీని గంట ఆకారపు పూలు దాదాపు ఏడాది పొడవునా మీకు కనిపిస్తాయి. ఈ మొక్క మన ఉష్ణమండల ప్రాంతాలలో విస్తృతంగా విస్తరించి కనిపిస్తుంది. ఇది మన భారతదేశమే కాకుండా శ్రీలంక, ఇంకా ఉప హిమాలయ ప్రాంతాలలో కూడా కొద్దిగా వేడిగా ఉండేటువంటి ప్రాంతాల్లో 1200 మీటర్ల ఎత్తు వరకు కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఈ సాధారణ మొక్క తాలూకు వేర్లు, ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు ఇలా ప్రతి భాగం ఔషధాల తయారీలో మనం వాడుతూనే ఉంటాం. ఈ విశాలమైనటువంటి ఔషధ సామర్థ్యం ఈ మొక్కకు అతిబల అనేటువంటి సార్థకమైనటువంటి పేరుని తెచ్చిపెట్టింది. దీంతో మీరు కొన్ని ఔషధాలను తయారు చేసుకొని వాడుకోవచ్చు. అతిబల మొక్కను ఉపయోగించి రకరకాల సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని మీరు పొందొచ్చు.
ఈ మొక్క వివిధ భాగాలకు చెప్పుకున్నట్టుగా చూర్ణ రూపంలో అయితే రోజుకి 1 నుంచి 3 గ్రాముల వరకు, కషాయ రూపంలో అంటే డికాక్షన్ రూపంలో అయితే 10 నుంచి 30 మిల్లీలీటర్ల వరకు ఇంటర్నల్గా తీసుకోవడం అనేది జనరల్ ప్రిస్క్రైబ్డ్ డోస్. ఈ మోతాదుని వ్యక్తి ఆరోగ్యాన్ని, సమస్య తీవ్రతను బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ కీళ్ళ నొప్పులు మీ సమస్య అయితే, జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్, ఇది ఉపయోగపడుతుంది. అతిబల ఆకులను సేకరించి శుభ్రం చేసి కొద్దిగా వేడి చేసి మెత్తగా పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్ని రుమటైడ్ ఆర్థరైటిస్తో కూడినటువంటి వాపున్న ప్రాంతంలో లేదా మొటిమల మీద లేదా గడ్డల మీద నేరుగా అప్లై చేయాలి. ఈ మొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎనాల్జెసిక్ అంటే నొప్పిని తగ్గించేటువంటి లక్షణాలని పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ ఔషధ గుణం శరీరంలో ఉన్నటువంటి ఆ కణత్వచాలని స్థిరీకరించడం ద్వారా పనిచేస్తుంది. కణత్వచాలని స్థిరీకరించడం అంటే వాపు ప్రక్రియని, దానికి కారణమయ్యేటటువంటి అంతర్గత ఎంజైములు విడుదల కాకుండా అడ్డుకోవడం. ఇది అధ్యయనాల్లో తేలింది. ఈ చర్య స్థానిక నొప్పి, వాపు నుంచి స్పాట్లో రిలీఫ్ని ఇస్తుంది. పరిశోధనలో దీని తాలూకు ఆ చర్య అనేది నొప్పి నివారణ కింద పనిచేస్తుందని, మందుల ప్రభావాన్ని పోలి ఉంటుందని, అంటే ఎనాల్జెసిక్ మందులు ఎలా పనిచేస్తాయో ఇది అలా పనిచేస్తుందని తేలింది. ఇక శ్వాసకోశ సమస్యలలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. శ్వాసకోశ సమస్యలకు నివారణగా అతిబల మొక్క గింజల్ని ఎండబెట్టి తయారు చేసినటువంటి పొడి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా దగ్గు, పొడి దగ్గు, బ్రాంకైటిస్ లాంటి ఇబ్బందులకి ఇది మంచి మందు. ఈ గింజ పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తేనెతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ కలిపి రోజుకి 1 లేదా 2 సార్లు భోజనం తర్వాత తీసుకోవచ్చు. గింజల్లో కఫాన్ని తగ్గించేటువంటి ఎక్స్పెక్టోరెంట్ లక్షణం ఉంటుంది. ఇది శ్వాసనాళంలో పెరిగిపోయినటువంటి చిక్కటి శ్లేష్మాన్ని పలచన చేసి సులభంగా బయటికి పంపడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి డెముల్సెంట్ అంటే మృదుత్వం అనే ప్రత్యేక గుణం శ్వాస మార్గంలో ఇరిటేషన్ లాంటివి తగ్గించి రిలీఫ్ని ఇస్తుంది. ఈ జీర్ణ వ్యవస్థలో కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. మొలలు అంటే పైల్స్ సమస్యతో బాధపడేవాళ్ళు, మలబద్ధకంతో బాధపడేవాళ్ళు ఈ అతిబల గింజల పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా రాత్రి నిద్రకు ముందు తీసుకుంటే పేగు కదలికలు మెరుగవుతాయి. గింజలు మృదువైనటువంటి లాక్సిటివ్గా పనిచేస్తూ మలాన్ని సులభంగా బయటకు పంపించేస్తాయి. దీనికి బదులుగా అతిబల వేలన్ని నీళ్ళలో వేసి సగం అయ్యే వరకు మరిగించి తయారు చేసినటువంటి కషాయాన్ని రోజుకి 10 నుంచి 30 మిల్లీలీటర్ వరకు కూడా తీసుకోవచ్చు. ఈ మొక్క వేర్లలో ఉండేటటువంటి డయూరిటిక్ అంటే మూత్ర విసర్జన పెంచేటువంటి లక్షణం, మూత్ర మార్గంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్, మూత్రాశయ సమస్యలకు కూడా ఒక నివారణ కింద పనిచేస్తుంది. ఇక పంటి నొప్పిలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. నోటి ఆరోగ్యం, అలాగే గాయాలు ఏమన్నా లోపల ఉంటే వాటిని తగ్గించడానికి, అలాగే పంటి నొప్పి, చిగుళ్ళ వాపును తగ్గించడానికి అతిబల ఆకుల కషాయం అనేది ది బెస్ట్ పరిష్కారం. సుమారుగా 10 నుంచి 30 మిల్లీలీటర్ల కషాయాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు నోట్లో ఉంచుకొని పుక్కిలించాలి. ఆకుల్లో ఆ కషాయ గుణం అంటే యాస్ట్రింజెంట్ గుణం ఉంటుంది కాబట్టి చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనేది తగ్గి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే గాయాలు లేదా అల్సర్స్ ఏమైనా అయితే త్వరగా మానటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. శుభ్రమైనటువంటి ఆకుల పేస్ట్ని కొబ్బరి నూనెతో కలిపి ఆ గాయాల మీద అప్లై చేయాలి లేపనం లాగా. అతిబలని ఆయుర్వేదంలో ఒక రూపణ కర్మ ఉండేటువంటి మెడిసిన్ కింద భావిస్తాం. అంటే గాయాన్ని మాన్పేటువంటి శక్తి దీనికి ఉంది. దీనికి ఒక శీత వీర్యం కూడా ఉంటుంది. వాపును తగ్గిస్తుంది. కణజాలం వేగంగా రీజువనేట్ అవడానికి సహాయపడుతుంది. ఇక శారీరక బలం రీజువనేట్ అవడానికి, పునరుత్తేజం పొందడానికి కూడా, అలాగే సెక్సువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. శారీరక బలంతో పాటు లైంగిక ఆరోగ్యం కోసం అతిబల మొక్కని ట్రెడిషనల్గా వాడటం అనేది ఉంది. బలహీనత, సాధారణ అనారోగ్యం, ముఖ్యంగా ప్రసవం తర్వాత శక్తి కోల్పోవటం ఇలాంటి మహిళల్లో చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళకి ఇది టానిక్లా పనిచేస్తుంది. ఇలాంటి సందర్భాలలో అతిబల వేర్ల పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా నెయ్యితో కానీ పాలతో కానీ కలిపి తీసుకోవటం అనేది రికమెండెడ్ పద్ధతి. ఈ మొక్క శరీరానికి బలాన్ని ఇస్తూ కండాలకి పోషణని అందిస్తుంది. పురుషులలో లైంగిక ఆరోగ్యం మెరుగుపడటానికి, వీర్యవృద్ధికి దీని గింజలు అలాగే పూల పొడి ఆఫ్రోడైజాక్గా వాడతారు. ఇక దీనికి సంబంధించి అనేక అధ్యయనాలు ఇవన్నీ జరిగినాయి. ఈ శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దీన్ని బట్టి దీని యూజ్ని మనం అంచనా వేయవచ్చు. అతిబల మొక్క కేవలం సాంప్రదాయ వైద్యంలో మాత్రమే కాకుండా ఈ ఆధునిక శాస్త్రీయ పరిశోధనలో కూడా దీని శక్తిని ఇది నిరూపించుకుంది. దీంట్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్, సహజ రసాయన పదార్థాలు, ఈ సమ్మేళనాలు ఇవన్నీ కూడా దీని విస్తృతమైనటువంటి ఔషధ గుణాలకు ముఖ్య కారణం కింద ఉంటున్నాయి. దీనికి సంబంధించి శాస్త్రీయ నిర్ధారణ, అలాగే
బోర్డని ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పరిశోధన ప్రకారంగా అతిబలలో ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, గ్లైకోజైడ్స్, సపోనిన్స్, స్టిరాయిడ్స్, అలాగే టర్పనాయిడ్స్ ఇలాంటి ముఖ్యమైనటువంటి రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాల వల్లనే మొక్కలో విస్తృతమైనటువంటి వైద్య లక్షణాలు మనకి కనిపిస్తున్నాయి. నొప్పి వాపు నివారణలో దీని పాత్ర కీలకం. అతిబలలో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, గ్లైకోజైడ్స్ శక్తివంతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని ప్రదర్శిస్తున్నాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో ఉండేటువంటి కణత్వచాలని స్థిరీకరిస్తూ వాపుకు కారణమైనటువంటి ఎంజైమ్ల విడుదల కాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. ఈ చర్య డైక్లోఫినాక్ సోడియం లాంటి ఆధునిక నొప్పి నివారణ మందుల ప్రభావాన్ని పోలి ఉంటుందని పరిశోధనలో తేలింది. అదనంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్య దీర్ఘకాలపు ఉపశమనాన్ని అందించగలుగుతుంది. అతిబల శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కార్యకలాపాలను కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ చర్య అనేది శారీరక కణాలని దెబ్బతీసేటువంటి ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ రక్షణాత్మకమైనటువంటి చర్యే కాలేయ రక్షణకి అంటే ప్రొటెక్టివ్గా కూడా పనిచేస్తుంది. ప్రమాదకరమైన రసాయనాల నుంచి కాలేయాన్ని రక్షించడానికి దీని ప్రభావం సిలిమారిన్ అని ఒక ప్రామాణికమైన కాలేయ రక్షక ఔషధంతో సమానంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. దీంతోపాటు ఈ మొక్క ఇమ్యూనోమాడ్యులేటరీ అంటే రోగ నిరోధక శక్తిని నియంత్రించే లక్షణాలు కూడా కలిగి ఉంది. దీనివల్ల శారీరక వ్యాధులు, ఇన్ఫెక్షన్స్తో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. అతిబల ఆకుల వినియోగం రక్తంలో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని కూడా తేలింది. పోషక విలువలకి సంబంధించి కూడా అతిబల వేర్లు, అలాగే గింజలు, లినోలిక్, ఓలిక్, అలాగే పామ్లిక్ లాంటి ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా బీటా సిటోస్టెరాల్ లాంటి స్టెరాల్స్ కూడా వీటిలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తినిస్తూ హార్మోన్ల సమతుల్యతని కాపాడతాయి. అందుకే దీన్ని బలవర్ధక ఔషధంగా కూడా పరిగణించడం జరుగుతుంది. అందుకే అతిబల అనే పేరు కూడా ఉంది. దీనికి ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా చెప్పుకున్నాం కదా. కేవలం ఔషధాలకే కాకుండా ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థలలో కూడా ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు నార ఉత్పత్తి. ఈ మొక్క కాండం నుంచి బలమైనటువంటి ఒక స్థితిస్థాపకత కలిగినటువంటి నారని సేకరిస్తారు. ఈ నారని సాంప్రదాయకంగా జనపనార, అలాగే తాళ్ళ తయారీ, ఇంకా చివరికి కాగితం తయారీకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నార చాలా బలంగా ఉంటుంది. దీనికి రంగులు వేయడం అనేది సులభం కాబట్టి స్థానిక పరిశ్రమలో దీనికి ప్రాముఖ్యత ఉంది. అన్నిటికీ మించి దీని నుంచి నూనె కూడా తీస్తారు. అతిబల గింజలు సుమారుగా 19% వరకు సెమీ డ్రైయింగ్ నూనె కలిగి ఉంటాయి. ఈ నూనెలో ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల దీనికి పోషక విలువలు కూడా ఉన్నాయి. అలాగే అలంకరణ మొక్క కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని సులభమైనటువంటి పెరుగుదల ఈజీగా పెరుగుతుంది. అలాగే ఆకర్షణీయమైనటువంటి ఆ పచ్చటి పసుపుల కారణంగా అతిబల మొక్క ఉష్ణమండల తోటలలో అలంకరణ మొక్కగా కూడా పెంచుతూ ఉన్నారు. మొత్తంగా అతిబల మొక్క దాని సాంప్రదాయక నామానికి తగ్గట్టుగానే అతిబలకి తగ్గట్టుగానే మనిషి ఆరోగ్యం, అలాగే ఆర్థిక ప్రయోజనాలు రెండిట్లో కూడా గొప్ప శక్తిని కలిగి ఉంది. సాంప్రదాయ జ్ఞానం, ఆధునిక శాస్త్రీయ నిర్ధారణ కలయిక అతిబల ప్రాముఖ్యతని మరింతగా పెంచుతుంది. ఈ శక్తివంతమైనటువంటి చెట్టుని స్థిరంగా ఉపయోగించుకోవడానికి, దాన్ని సంరక్షించుకోవడానికి దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, stay happy, be positive, keep smiling. Love you all. Subham.